హలో అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో నేను భగవద్గీత కంటిన్యూషన్గా ఇంకొన్ని విషయాలు చెప్తానని చెప్పడం జరిగింది. కాకపోతే 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సంఘటన. దాంతో నా మనసు కూడా అసలు వికలం అయిపోయిందండి. అసలు చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాను ఈరోజు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా వినయ్ నర్వాల్ అనేటువంటి నేవీ ఆఫీసరు అసలు అతను మ్యారేజ్ చేసుకొని 6 డేసే అయింది. అసలు ఆ 6 డేస్కి అతను వాళ్ళిద్దరు హనీమూన్ ట్రిప్కి అక్కడికి రావడం ఏంది, అసలు ఉగ్రవాదులు కాల్పులు అతను చనిపోవడం, నిన్న అసలు ఆ అమ్మాయి పడుతున్న వేదన చూస్తే అండి అసలుకి నాకు ఆ హిమాన్షి నర్వాల్ అసలు నాకైతే హృదయం కలిచివేసిందండి. అసలు నేను నిన్నంతా కూడా భోజనం కూడా చేయలేకపోయాను. నాకు ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధ వేసింది నిజంగా. 6 డేస్ మ్యారేజ్ అయ్యి అలాంటి సంఘటన జరిగిందంటే వాళ్ళు హనీమూన్ ట్రిప్లో ఉండగా అసలు ఎలాంటి బాధ ఉంటుంది అనేది అది వర్ణించడానికి కూడా వర్ణనాతీతం, చెప్పడానికి కూడా అది మాటలు సరిపోవు అలాంటి బాధ. ఇంకా అట్లాగే చాలామంది మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు, మధుసూదన్ రావు కావాల్సినటువంటి వ్యక్తి, అతను కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ భార్య చెప్పిందండి, మేమిద్దరం కలిసి మా పిల్లలు ముందుకు పరిగెత్తారు, మేమిద్దరం ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకొని బోర్లో పడుకున్నాము. కానీ తర్వాత సౌండ్ వచ్చింది, ఎక్కడ జరిగింది అనేది కూడా లేవలేదు. తర్వాత చూస్తే ఈయనకే తగిలింది, చనిపోయినారు. చాలా అసలు ఆమె చెప్తుంటే చాలా బాధ వేసింది. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కావలికి వచ్చి ఆయన యొక్క భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పడం జరిగింది. అట్లాగే విశాఖపట్నానికి చెందినటువంటి వ్యక్తి చంద్రమౌళి గారు, ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఆయనకి 2 కుమార్తెలు. రీసెంట్గానే వాళ్ళ అమ్మాయి అమెరికా నుండి వచ్చి వెళ్తుంటే చెన్నై పోయి అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించి వచ్చి వీళ్ళు టూర్కి వెళ్ళారట. అసలు పాపం వాళ్ళు చెప్తూ ఉంటే అండి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంత బాధగా ఉంటుంది. టూర్కి వెళ్ళడం ఏంది, ఇలాంటి సంఘటన జరగడం ఏంది. అసలు 2019లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అసలు జమ్మూ కాశ్మీర్ అనేది మన భారతదేశంలో అంతర్భాగము అని అందరం కూడా చాలా ఊపిరి పీల్చుకున్నాం గట్టిగా కూడా. అసలు ఆ తర్వాత 2 ఇయర్స్ ఈ కరోనా కారణంగా పెద్దగా ఎవరు పర్యాటకులు అనేది వెళ్ళలేకపోయారు అందరూ అక్కడికి. 2023-24 తర్వాత నుంచి అందరూ కూడా హ్యాపీగా గుండె మీద ధైర్యం పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది అక్కడికి అనమాట. మనం కూడా ఎంతో ఊపిరి పీల్చుకున్నాం, కానీ జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగము అని చెప్పేసి. కానీ అనుకోకుండా ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం అనేది మన భారతీయులకే కాదండి, ప్రపంచ మానవాళికి అందరికీ ఎక్కడ జరిగినా, ఏ దేశంలో జరిగినా అసలు ఏంటంటే ఈ ఉగ్రవాదులు అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సినటువంటి విషయం ఇది. అసలు ఈ ఉగ్రవాదుల యొక్క ఏంటి వాళ్ళది నాకు అర్థం కాదు. అసలు సామాన్య పౌరుల మీద, పిల్లల మీద, స్త్రీల మీద కాల్పులు జరపడం ఏందండి. వాళ్ళు చెప్తున్నారు స్త్రీలు మేము పాదాలు పట్టుకున్నాము, మమ్మల్ని కాల్చొద్దు అని చెప్పేసి, అయినా కూడా అల్లా అనేటువంటి వాళ్ళు అంటే కొంచెం కాల్పులు ఆపారటండి వాళ్ళు చెప్పడం. అల్లా ఏం చెప్పాడండి, కాల్చమని చెప్పాడా? మహమ్మద్ ప్రవక్త అల్లా మత సిద్ధాంతం ఏం చెప్పాడు? ఇదే చెప్పాడా వాళ్ళకి? ఎవరు చెప్పరండి, ఏ మతము చెప్పదు. వీళ్ళు దీని పాకిస్తాన్ గవర్నమెంట్ ముఖ్యంగా అసలు ఈ ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. పైగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు జమ్మూ కాశ్మీర్ మాదే, మేము హిందూ అంటే కాల్ చేశారటండి వాళ్ళు అక్కడ చెప్పడం. అసలు ఇదేంటి, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి చర్య అండి. ఇది రాక్షస చర్య, హేయమైనటువంటి చర్య, పైశాచిక చర్య. సామాన్య మానవుల మీద, పౌరుల మీద, పిల్లల మీద, స్త్రీల మీద కాల్పులు జరపడం ఏంటండి అసలు? ఒక్కసారి అందరూ ఆలోచించండి. పాపం నిజంగా నాకు ఆ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ అమ్మాయి నిన్న ఏడుస్తూ అసలు ఆ అమ్మాయి పడుతుంటే ఆ బాధ చూస్తే చాలా బాధ వేసిందండి. పాపం నాకైతే అసలుకి దేశం మొత్తం మీద చాలామంది వెళ్ళారు, మొత్తం మీద 30 మంది చనిపోవడం జరిగింది. అసలు ఇది నాకు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు అసలు ఈ సంఘటన విన్న తర్వాత. సరే, అందుకనే దీని మీద వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా సంతాపాన్ని తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మన సంతాపాన్ని నా ఛానల్ ద్వారా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆర్థికంగా, మానసికంగా, నైతికంగా ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే కూడా కల్పించడం జరుగుతుంది. ఇంకా కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా
జమ్మూ కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగము. అవసరమైతే పాకిస్తాన్ గవర్నమెంట్ మీద మనం అటాక్ చేసి పాకిస్తాన్ కూడా మన దేశంలో ఇంక్లూడింగ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందిగా నేను భావిస్తున్నాను. మీరేమంటారండి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఎంత శాంతంగా ఉండేటప్పటికి పాకిస్తాన్ ఎప్పుడు కూడా దుందుడుకు చర్యలకే పాల్పడుతుంది మన మీద అసలు. కాబట్టి ఇలాంటి చర్యల్ని మనము గరిహించాలంటే ఏం చేయాలి? అసలు ఒక్కసారి అవసరమైతే పాకిస్తాన్ యుద్ధం చేసి పాకిస్తాన్ మన దేశంలో ఇంక్లూడింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈ సమస్య ఉండదు కదా. ప్రధానమంత్రి మోడీ గారు కూడా 65 సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి సింధు జలాల ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ తోటి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఇది 100 అణుబాంబులతో సమానం అండి పాకిస్తాన్కి. ఊరికి బాంబు వేస్తే ఒక దెబ్బ మాత్రమే తగులుతుంది, కానీ దీంతో పాకిస్తాన్ మొత్తం ఎడారిగా నీరు లేక మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇలాంటి చర్యల్ని ఖండిస్తూ ఇలాంటి చర్యల్ని ప్రోత్సహించకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఎక్కడైనా సరే అండి, ఏ దేశమైనా సరే ఈ ఉగ్రవాద చర్యల్ని నిర్మూలించాల్సిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి మరొకసారి కూడా ఈ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సహానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. బోలో భారత్ మాతాకి జై. జై హింద్.